ఈరోజు ఎంటీవీ బర్నింగ్ షో కార్యక్రమంలో జనసేన పార్టీ ఇన్ఛార్జి పచ్చమట్ల ధర్మరాజు గారు ఉన్నారు. జనసేన పార్టీ ఎన్ని సంవత్సరాలైనా వేరే పార్టీకి కలిసి వెళ్ళడం తప్ప సింగిల్గా పోటీ చేసే అవకాశం రాదు. అలా ఎలా చెప్పగలరు మీరు? ప్రజలు అన్నారు కదా. ఎందుకని జనసేన పార్టీ సాక్షాత్ అధ్యక్షుడే 2 నియోజకవర్గాల్లో పోటీ చేస్తే ఓటమి పాలయ్యారు. ఇప్పుడు కూడా ఈ క్షణం వరకు ఏ నియోజకవర్గంలో పోటీ చేస్తారో చెప్పలేకపోతారని భయం ఉందా? ఎక్కడన్నా అధికార పార్టీ ఎక్కడన్నా ఓడిస్తారని భయం ఉందా? పొత్తులో గన్ని వీరాయణ గారికి పార్టీ ఇచ్చింది అనుకుంది. అప్పుడేంటి పరిస్థితి? మీరు ఎలా పనిచేస్తారు? ఏం చేస్తారు? టీడీపీ జనసేన కలిసి వస్తే ప్రజలకి ఏమన్నా ధరలు ఒకేసారి తగ్గించేస్తారా? పెట్రోల్ రేట్లు తగ్గిస్తారా? డీజిల్ రేట్లు తగ్గిస్తారా? 100% దానికి అమరావతి అంటేనే గ్రాఫిక్స్ అంటున్నారుగా. ఆ గ్రాఫిక్స్ అంటే నమస్తే, ఎంటీవీ బర్నింగ్ షో స్వాగతం. నేను మాణిక్యారావు. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర రాజకీయాలు ప్రస్తుతం ఎన్నికల వైపు అన్ని రాజకీయ పార్టీలు శరవేగంగా ముందుకెళ్తున్నాయి. మరి నిన్న ఈవేళ చూస్తే ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ తరఫున ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వేరువేరుగా పొత్తు ప్రక్రియలోనే వేరువేరుగా అభ్యర్థుల్ని నియోజకవర్గాలకి, జనసేనకి ఏ నియోజకవర్గాలు కేటాయించాలి వాటి మీద ఇండివిజువల్గా ప్రకటించారు. మరి దీన్ని బట్టి రాజకీయ పరంగా పొత్తున్నప్పుడు కూడా కొంత అంతర్గతంగా కొన్ని విభేదాలు, వివాదాలు ఉన్నట్టుగా కూడా జరుగుతుంది. మరి ఏదేమైనా ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ గతంలో కంటే ఈసారి ఎక్కువ సీట్లు తీసుకోవాలి, పొత్తులో ఎక్కడ కూడా వెనుకంజ వేయకుండా జనసేన పార్టీని నమ్ముకున్న నాయకులందరూ కూడా మెజారిటీ గెలిచే స్థానాల్లో సీట్లు జనసేనకి ఇచ్చే విధంగా చేయాలనేదే పవన్ కళ్యాణ్ గారి యొక్క అంతిమ లక్ష్యం. మరి ఆ దిశగానే మరి తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా సంబంధించి నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఎక్కువ మంది జనసేన అభ్యర్థులకు సీట్లు రావాలని ప్రయత్నం చేస్తున్నారు. మరి అది ఏ విధంగా జరుగుతుందో చూద్దాం. ప్రస్తుతం మన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంగుటూరు నియోజకవర్గం అంటే చాలా ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గం. ఎన్నో ఏళ్లుగా ఈ నియోజకవర్గంలో ఎంతోమంది ఉద్దండులు ప్రాతినిధ్యం వహించిన ఉంగుటూరు నియోజకవర్గం. మరి ప్రస్తుతం మరి ఉంగుటూరు నియోజకవర్గానికి జనసేన పార్టీకి ఇన్ఛార్జిగా ఉన్న పచ్చమట్ల ధర్మరాజు గారితో ఉన్నాం మనం ఇప్పుడు. మరి ఈ నియోజకవర్గంలో జనసేన పార్టీ పరిస్థితి ఏంటి? 2024 ఎన్నికల్లో సీట్లు ఎవరికి వస్తాయి? మరి ఇక్కడ టీడీపీ కూడా చాలా బలంగా ఉన్న నాయకుడు, ప్రస్తుత ఉంగుటూరుకి మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీకి జిల్లా అధ్యక్షులుగా ఉన్న గన్ని వీరాయణ గారు కూడా మరి సీట్ నాదే అంటున్నారు. మరి జనసేన సామాజిక వర్గం మీన్స్ కాపు సామాజిక వర్గ ఓట్ బ్యాంక్ అధికంగా ఉన్న ఉంగుటూరు నియోజకవర్గంలో జనసేనకి తప్పనిసరిగా సీట్ వస్తుందని చెప్పి ప్రచారం జరుగుతుంది. ఏం జరుగుతుంది మరి ఉంగుటూరు నియోజకవర్గం 24లో జనసేన టీడీపీ అనేది మరి తేలనుంది. దీనిపైన ఈరోజు మనం చర్చించడానికి ఉంగుటూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జి పచ్చమట్ల ధర్మరాజు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం. బాగున్నారా రాజు గారు? ఏంటి పరిస్థితి? రాజకీయాలన్నీ వేడివేడిగా ఉన్నాయి. మరి మీరు చాలా సౌమ్యంగా ప్రశాంతంగా ఉన్నట్టున్నారు, చాలా కంఫర్టబుల్గా ఉన్నారు, ఎక్కడ కన్ఫ్యూజన్ లేదు. మిమ్మల్ని చూడగానే మరి చాలామంది ఇన్ఛార్జీలుగా ఉన్న వాళ్ళే అడావుడి జెండాలు, కార్యక్రమాలు, కార్యకర్తలు అడావుడిగా ఉన్నారు. మీరు ఈ వాతావరణం చూడగానే మాకు చాలా ప్లజెంట్గా ఉంది. ఏంటి మీరు ఉంగుటూరు నియోజకవర్గంలో రేపు జనసేన పార్టీ తరఫున అభ్యర్థిగా రంగంలో ఉన్న ఆలోచన ఉందా, లేకపోతే పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నాం కాబట్టి పార్టీ కార్యక్రమంలో నిమగ్నం అవుతుందని చెప్పి ఆలోచన చేస్తున్నారా? మేము ఇక్కడ జనసేన పార్టీని నెగ్గించడానికి ఎంతో కష్టపడి క్షేత్రస్థాయిలో కూడా మేము అన్ని విధాలుగా కూడా రెడీగా ఉన్నాం. దీనికి అల్టిమేట్గా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడే మేము ఎదరికెళ్తాం. ఆయన చెప్పే నిర్ణయానికి మేము అన్నిటికీ కూడా సిద్ధంగా ఉన్నాం.
ఇప్పుడు ఎన్నికలు ఇంకా దగ్గరలో ఉన్నాయి, మా అయితే 75 days ఉన్నాయి. మరి ఉంగుటూరు నియోజకవర్గం అంటే చాలా ప్రాతినిధ్యం, మంచి ప్రాధాన్యత ఉన్న కాన్స్టిట్యున్సీ. మరి కాపులకు కూడా ఎక్కువ మంది ఉన్న కాన్స్టిట్యున్సీ ఈ నియోజకవర్గం. మరి మీరు క్షత్రియ సామాజిక వర్గం సంబంధించిన నాయకుడిగా ఉన్నారు. మరి ఈ 2 సామాజిక వర్గాలు బలంగా ఉన్న ఈ నియోజకవర్గంలో మరి రేపు మీరు ఉంగుటూరు సీట్ని మీరు అడిగారా, లేకపోతే పార్టీ అధిష్టానం ఇస్తే చేయడానికి సిద్ధంగా ఉన్నారా? ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, జనసేన పార్టీ అనేది ఒక కులానికో మతానికో చెందింది కాదు. మా పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసి ఉండాలనే కోరిక మేరకు ఆయన నన్ను ఇక్కడ ఇన్ఛార్జిగా ప్రకటించి రాబోయే కాలంలో ఎలక్షన్లో కూడా పొత్తులో భాగంగా వాళ్ళు నిర్ణయించుకునే నిర్ణయానికి నుంచునేటట్టుగానే ఉంటుంది తప్ప ఇక్కడ కులాలకి ఇవన్నీ ఎక్కడా కూడా ఆయన దగ్గర ప్రస్తావన ఉండదు. అక్కడ ప్రజలకి అందుబాటులో ఎవరు అవుతూ ఉంటారో, ప్రజలకు ఉపయోగపడే స్థితిలో ఎవరు ఉంటారో అన్నీ ఆయన బేరు వేసుకుని దాన్ని బట్టి ఆయన టికెట్లు కేటాయించడం తప్ప ఎక్కడా కూడా మన వేరే ఉద్దేశం. జనసేన అంటేనే కాపు సామాజిక వర్గం, కాపులు అంటేనే జనసేన ఒక ప్రచారం జరుగుతుందిగా. అలాంటి ప్రచారం ఉత్తి ప్రచారమే. ఎందుకంటే ఆయన్ని మానసికంగా ఇబ్బంది ఎన్నో దాంట్లో చెప్పారు. ఎందుకంటే నేను అన్ని కులాలను కూడా రావాలి, ఒక కులం గురించి కాదు, కుల ప్రస్తావన ఎక్కడ ఉండదు. ఎందుకంటే నేను దగ్గరగా చూస్తూ ఉన్నాను. నేను కుల ప్రస్తావన ఉంటే నన్ను రానివ్వరు అక్కడికి దగ్గరలో. ఇప్పుడు మనల్ని కూడా ముందు నుంచి ఎంతో ప్రోత్సహించి మా ద్వారా కూడా అనేక కార్యక్రమాలు చేయిస్తున్నారు. ఇక్కడ ప్రజలకు ఏదన్నా ఏ సమస్య ఉన్నా తెలియజేయమంటున్నారు. ఆ సమస్యను మనం పరిష్కరించే దిశగా మనం వెళ్దామని అనేక కార్యక్రమాలు చెప్పారు. ఆ కార్యక్రమాలు అన్నిటిని కూడా మేము చేసుకుంటాం. జనసేన పార్టీలోకి మీరు ఎప్పుడు వచ్చారు? మేము జనసేన పార్టీలో ఒక ఏప్రిల్ 8వ తారీఖున జాయిన్ అయ్యాం. అంటే ఒక 2 years. రేపు ఏప్రిల్ 8కి ఒక 2 years. 2 సంవత్సరాలు. ఏంటి ఏ లక్ష్యంతో పార్టీలో జాయిన్ అయ్యారు మీరు? యాక్చువల్గా మేము సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండేవాళ్ళం. మేము ఇక్కడ మంచినీళ్ళు లేని వాళ్ళకి మంచినీళ్ళు వాటర్ సప్లై అది చేస్తాం ఎక్కడన్నా ఇబ్బంది ఉన్నప్పుడు. అలాగే మేము మా తల్లిదండ్రుల పేరున శ్రీ లక్ష్మీనారాయణ ఫౌండేషన్ అని చెప్పి ద్వారకా తిరుమల నడిచెళ్ళే భక్తులకి వాళ్ళకి అక్కడ అకామిడేషన్, అలాగే ఏ టైంలో ఏ వసతి కావాలో ఆ వసతిని కల్పించడం అన్నీ చేసుకుంటా మేము చిన్న చిన్న కార్యక్రమాలు మాకు ఆ దేవుడు కల్పించిన దాంట్లో ఎంతో కొంత మాకు మానవ సేవే మాధవ సేవ అని నమ్మి బలంగా మేము ఆ సేవా కార్యక్రమాలు చేస్తామంటే అనుకోకుండా మా జిల్లా అధ్యక్షులు పొడకలపూడి గోవిందరావు గారు, అలాగే మా పక్కన తాడేపల్లిగూడెం ఇన్ఛార్జి గారు బొలిశెట్టి సీని గారు, అలా పిఏసి సభ్యులు కనకరాజు సూరి గారు వీళ్ళు వచ్చి మాట్లాడి మీరు చేసేదానికి ఇంకా బలం ఇంకా పెరుగుతుంది, మన అందరం కలిపి ఎదురు చేస్తే కళ్యాణ్ గారు కూడా అదే ఉద్దేశంలో ఉన్నారు, మీరు పార్టీలోకి వస్తే బాగుంటుందని చెప్పారు. అక్కడి నుంచి మనోహర్ గారి దగ్గరికి వెళ్ళి మనోహర్ గారి దగ్గర కూడా మాట్లాడి చేస్తే 100% జాయిన్ అవ్వండి, మనం చేసేది కూడా అదే, మనకు అందరూ బాగుండాలి, మనం కూడా అందులో ఉండాలన్న ఉద్దేశం. జాయిన్ అయినప్పుడు ఏంటి ఏదైనా కమిట్మెంట్ పార్టీ కానీ మీరు కానీ భవిష్యత్తులో మంచి అవకాశాలు కల్పిద్దామని చెప్పి అలాంటి హామీలు ఏమైనా లభించాయా మీకు? అసలు ఏ కమిట్మెంట్ లేవు, ఏం మాట్లాడాలి. ఇదే మేము ఇలా సేవా కార్యక్రమాలు ఇలా చేస్తున్నాం, మీతో పాటు మీరు ఏ కార్యక్రమం చేస్తే ఆ కార్యక్రమంలో కూడా మేము కూడా పాల్గొంటాం అని చెప్పి జాయిన్ అయ్యాం తప్ప ఎక్కడ ఫలానా కమిట్మెంట్లు కానీ ఇది ఎక్కడ వాళ్ళు మాట్లాడలేదు. మరి ఉంగుటూరు నియోజకవర్గంలో ఎక్కడ చూసిన వేళ జనసేన పార్టీ మీయే హోర్డింగ్స్ ఉన్నాయి, ఏ రోడ్లో వెళ్ళినా మీయే కనపడుతున్నాయి. చాలా విస్తృతమైన స్థాయిలో ప్రచార కార్యక్రమాలు మీరు బోర్డ్స్ పెట్టారు, హోర్డింగ్స్ పెట్టారు. ప్రజల్లో కూడా చాలా మమేకమయ్యి మీరు అండర్ గ్రౌండ్గా ప్రజలతో కూడా మమేకం అవుతున్నారని చెప్పి అంటున్నారు. ఎలా ఉంది ప్రజలు మీరు వెళ్ళి కలిసినప్పుడు వాళ్ళ స్పందన ఎలా ఉంది? మేము వెళ్ళి కలిసేటప్పటికి ఇక్కడ మెయిన్ మాకు వాటర్ ప్రాబ్లం ఎక్కువ. ఈ నియోజకవర్గంలో వచ్చేటప్పటికి తాగు మంచినీరుకి ఇబ్బంది పడుతూ ఉంటారు చాలా గ్రామాలు. మరి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారుగా, ఆయన చాలా కోట్లు ఖర్చు పెట్టారు అంటున్నారు ఉంగుటూరు నియోజకవర్గానికి. మంచినీళ్ళు ఉంటే మమ్మల్ని అడగరు కదా, మంచినీళ్ళు మేము పంపించి పూర్వకాలం రోజుల్లో చూసేవాళ్ళు. నేను చిన్నప్పుడు ఎక్కడెక్కడ దుక్కుని సైకిల్ మీద తెచ్చాము. ఈ రోజున కూడా లోపల నుంచి రోడ్డు మీదకి వచ్చి బిందులతో పట్టుకుంటారు. మా దగ్గర కొన్ని విలేజ్ లో ఆ సమస్య ఉందని బాగా కొంచెం మాది కొల్లేరు పరివాహక ప్రాంతం కాబట్టి ఇంకా అక్కడ ఈ కెనాల్స్ ద్వారా అన్నీ అవటం వల్ల వాళ్ళకి మంచినీళ్ళు ఇబ్బంది ఉంటుంది. అలాగే మనకి అనుకోని విపత్తులు వచ్చినప్పుడు కరెంట్లో 1 week లేకపోవడం ఆయా గ్రామాల్లో, లేకపోతే పైప్ లైన్లు సరిగ్గా పనిచేయకపోవటం,
రకరకాల ఇబ్బందులు వచ్చినప్పుడు మా జన సైనికులు అందరూ కూడా వాళ్ళు చెప్పి తీసుకెళ్ళి వీళ్ళ దగ్గరుండి సర్వీస్ కూడా స్వచ్ఛందంగా మా జన సైనికులు అందరూ కూడా దగ్గరుండి పోస్తున్నారు. అందరు వాళ్ళు కూడా వచ్చి పట్టుకోవటం. మరి అన్ని మీరు ఉంటూ నియోజకవర్గం ఇంచుమించుగా కొల్లేరుకి దగ్గరగా ఉన్న విలేజ్లు కూడా కొన్ని మీకు యాడ్ అయి ఉన్నాయి. మరి అన్ని చెరువులతో వేశారు. మరి వాటి వల్ల కూడా ప్రజలకి వాటర్ సమస్య ఉత్పన్నం అవుతుంది. దాన్ని మనం ఆల్టర్నేటివ్గా ఒక మంచినీరు పైప్ లైన్ తీసుకెళ్ళాలి. అది ఆల్రెడీ మన సెంట్రల్ గవర్నమెంట్లో కూడా స్కీమ్ ఉంది. అది ధవళేశ్వరం నుంచి ప్రాజెక్ట్ ఉన్నట్టు ఉంది. యాక్చువల్ మాకు కొన్ని గ్రామాలకి ఆల్రెడీ పైప్ లైన్స్ ఉన్నాయి. అవి సుమారుగా 20-25 సంవత్సరాల వరకు అయిపోయినాయి. అవి కొన్ని పని చేసి కొన్ని పని చేయక అన్ని రకాలుగా ఉన్నాయి. దాన్ని మళ్ళీ కొత్తగా ఇంప్లిమెంట్ చేసి మంచినీళ్ళకి సౌకర్యం కల్పిస్తే అన్నీ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఉన్నది ముళ్ళకి ముందుగా ఉండి నీళ్ళు రావాలంటే వెనక్కి వచ్చే పరిస్థితులు ఉన్నాయి. అలాంటి చోటే మనకు ఆక్వాకల్చర్ అన్నీ జరుగుతున్నాయి ఇక్కడ. ఆక్వాకల్చర్తో పాటు ఎందుకంటే ఆక్వాకల్చర్ అనేది మన రాష్ట్రంలో కూడా ఎక్కువ ట్యాక్స్ రూపంలో మన ఆదాయం కూడా వచ్చే ఒక వనరు. అది గవర్నమెంట్ కూడా మేజర్ పార్ట్ కింద ఉంటుంది అదంతా. దాన్ని బట్టి మనకి మంచినీళ్ళు రెండింటిని కూడా కలుపుకుంటూ వెళ్ళాలి. అదే మా పార్టీ సిద్ధాంతం కూడా. కళ్యాణ్ గారు కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా చెరువులను కూడా ఆక్వాను కూడా ఎదరు తీసుకెళ్తాం అని ఆయన కూడా చెప్తాం జరిగిందని. మరి రేపు జరిగే ఎన్నికల వాతావరణంలో మరి మీ పార్టీ అధిష్టానం మిమ్మల్ని అభ్యర్థిగా, సరే మీరు సీట్ అడగలేదు అంటున్నారు, సమీకరణలో పొత్తుల్లో భాగంగా ఉంగుటూరు నియోజకవర్గానికి పచ్చమట్ల ధర్మరాజు గారికి జనసేన టికెట్ ఇస్తే మీరు ఎలా గెలిచే అవకాశాలు మీకు ఎలా ఉన్నాయి? మేము ఇప్పుడు పొత్తులో భాగంగా 2 పార్టీలు కూడా మనకి కనవ నియోజకవర్గాల్లో చూసుంటారు. మీరు ఈ నియోజకవర్గంలో కూడా చూసిన జనసేన తెలుగుదేశం చాలా ఐక్యతతో ప్రతి గ్రామంలో కూడా అందరూ కూడా కలిసి వైఎస్ఆర్సీపీని ఓడిందామని సిద్ధంగా ఉన్నారు. దాన్ని బట్టి ఇద్దరం కలిసి ఎవరికి వచ్చినా సరే, అంటే నాకనే కాదు, అటు గని వీరాంజనేయులు గారికి వచ్చినా మాకు వచ్చినా మేము అందరం కూడా ఒకటే మాటతో, అంటే మేము అంత ముందు కూడా ఆయనతో మీ అందరం చేసిన వాళ్ళ, మేము తెలుగుదేశంలో నేను అంత ముందు ఆయన బ్యాక్ ఎండ్లో చేసాం మనం. దానివల్ల మాకు ఎక్కడా కూడా ఎటువంటి పొరపచ్చాల్లో ఎవరికి వచ్చినా మీ ఇద్దరం కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఎవరికి వచ్చినా కూడా ఒకరికొకరు సహకరించుకుని మనం వైఎస్ఆర్సీపీని ఓడిందామని, అంటే మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఉద్దేశంతో వెళ్తున్నారో వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ని అని చెప్తున్నారో దాన్ని నెరవేర్చే దిశగా మేము మా ప్రయాణం. ఏంటంటారు దానివల్ల? ప్రజలకి సేవ చేయడానికి పార్టీ ఉందా, లేదా ఒక పార్టీని అధికారంలో దించడమే విముక్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూస్తున్నారా? ఎందుకంటే ఇప్పుడు మన రాష్ట్రంలో మా నియోజకవర్గంలో ఉన్నాయి. మా నియోజకవర్గంలో నాడు నేడు కింద పరిశ్రమలు చూడండి, అసలు ఒక్క పరిశ్రమ వచ్చింది ఎక్కడా లేదు. అలాగే మాకు హార్టికల్చర్ కూడా ఉంది, మాకు అప్లాండ్లోనే ఇవి కూడా ఉన్నాయి. దాంట్లో వచ్చేటప్పటికి డ్రిప్ ఇరిగేషన్ చూడండి, డ్రిప్ ఇరిగేషన్ వీళ్ళు రాగానే క్యాన్సిలేషన్ చేశారు. వాళ్ళు వచ్చినవి కూడా వెనక్కి ఇచ్చి మళ్ళీ ఇప్పుడు దాకా కూడా ఎక్కడా లేదు. అలాగే మేము ఆక్వా పోరాటం కూడా చేసాం. ఎందుకంటే మాకు రూపాయిన్నరకు యూనిట్ ఇస్తా అన్నారు, కానీ ఇక్కడ గణపవరాన్ని చెప్పారు మనకి. మరి అంటున్నారు ఈ మధ్య ఆచంట్లో కూడా మీటింగ్ పెట్టినప్పుడు కూడా ఈ మధ్య 2 పార్టీలు చెప్పినట్టు. మళ్ళీ అలాగే మాకు ఐస్ ఫ్యాక్టరీస్ కూడా 5 రూపాయలకి యూనిట్ అన్నారు. ఈ రోజు 8.5 రూపాయలు అవుతుంది. అది కాకుండా మళ్ళీ వీళ్ళు పెనాల్టీ అని 95 పైసలకి మేము కోర్టుకి వెళ్ళవలసిన పరిస్థితులు ఉన్నాయి. దాని ద్వారా కూడా చేసుకుంటాం. ఆక్వా రంగాన్ని అలాగే ప్యాడీ కూడా, వరికి కూడా మేము సరైన సమయంలో డబ్బులు పడక ఇబ్బందులు పడతామంటే మేము కూడా మా అధ్యక్షుల పిలుపు మేరకు ఇక్కడ ధర్నాలు పోరాటాలు చేసాం. మార్చర్ ఉందని ఇక్కడ ఉన్న రైతును కూడా మిల్లుకి రప్పించుకుని అనేక ఇబ్బందులను కలగజేశారు. ఎందుకంటే ఈ ప్రభుత్వం ద్వారా సామాన్యులందరూ దెబ్బతింటున్నారు. ఒక వ్యక్తి యొక్క కొనుగోలు శక్తి కూడా తగ్గిపోతుంది. దాన్ని మా అధ్యక్షుల ఉద్దేశం ఒకటే, ప్రజల యొక్క కొనుగోలు శక్తిని పెంచాలి, అందరూ కూడా తీసుకునే స్థితి నుంచి పెట్టే స్థితికి రావాలనే ఉద్దేశంతో నేను దాన్ని ఆ ప్రభుత్వాన్ని దింపాలనుకుంటున్నాం. ఎందుకంటే మనం మీకు కూడా చూస్తూ ఉంటారు, ఇదివరకటికి ఇప్పటికి మేము అన్నీ చేస్తున్నాం అంటున్నారు. నేను ఏదో ఇంటికి వచ్చి కుటుంబానికి 1 లక్ష రూపాయలు ఇస్తున్నాను. 1 లక్ష రూపాయలు ఇచ్చిన దానికి సంవత్సరానికి మనకి నెలకు వచ్చేటప్పటికి ఇదివరకు 10-15 వేలలో మన కుటుంబం వెళ్ళిపోయేది. ఈరోజు 20-25 వేలు ఉంటే కానీ లేదు.
అంటే అల్టిమేట్గా అతను ఇచ్చిన దానికన్నా ఎక్కువ ప్రజల నుంచి ట్యాక్సుల రూపంలో అయితేనేంటి రకరకాల రూపాల్లో వాళ్ళు లాక్కుంటారు. ఎందుకంటే డీజిల్ కానీ పెట్రోల్ కానీ పక్క రాష్ట్రాలని మనం చూసుకుంటే చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు అలాగే ఈ మద్యంలో కూడా రకరకాలుగా ఉండి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఎక్కడ డిజిటల్ చెల్లింపులు లేవు. మరి అది ఏమవుతుందో ఎవరికి తెలియదు. అది దాన్ని ప్రశ్నించాలన్నా ప్రజలు భయపడే స్థితిలో. ప్రశ్నించే పార్టీగా జనసేన పార్టీ మరి ప్రశ్నించట్లేదు. 100% ప్రశ్నిస్తాం, దాన్ని చేస్తాం. మేము దాన్ని ఇసుకనైనా మద్యాన్నైనా అంతే కదా. మేము వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కావాలని కోరుకునేది దాని గురించే కదా మేము పోరాడేది. ఉమ్మడి కార్యక్రమం చేయమని పార్టీ 2 పార్టీలు నిర్ణయించుకున్నాయి. టీడీపీ, చంద్రబాబు నాయుడు, మన పవన్ కళ్యాణ్ గారు. ఉంగుడు నియోజకవర్గం ఏమేం చేశారు ఉమ్మడి కార్యక్రమాలు అంటే? గన్ని వీరయ్య గారు మీరు కలిపి చేసిన కార్యక్రమాలు చెప్పండి. ఫస్ట్ గా ఇద్దరు కార్యకర్తలు కలిపి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లో సమన్వయ కమిటీ మీటింగ్ కూడా పెట్టారు. అది అన్ని జిల్లాలో జరిగింది, అన్ని కాన్స్టిట్యూన్స్ లో జరిగింది. అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రోడ్ల గురించి చేయమన్న రోడ్ల గురించి మేము నెడమరి నుంచి గణపురం వరకు, మందలపురం వంతెన వరకు పాదయాత్ర చేసి నిరసన తెలిపి రోడ్లన్నీ బాగు చేయాలని కలిపి చేయడం జరిగింది. మళ్ళీ సమన్వయ మీటింగ్ మా దగ్గర ఇక్కడ మా పార్టీ ఆఫీస్లో రెండోసారి కూడా మేము కలిపి పెట్టుకుని మన అందరం కలిపి వెళ్ళాలి. అలాగే గ్రామాల్లో కూడా మీరు అందరూ కూడా ఒకళ్ళు మాట్లాడుకుని ఏ సమస్య ఉన్నా మీరు అందరూ కలిపి చేయాలని ఇద్దరం కూడా కలిపి చెప్పడం జరిగింది. అలాగే మేము జనంలోకి జనసేన అని వెళ్తున్నాం, భవిష్యత్ గ్యారంటీ వెళ్తున్నారు, అవన్నీ కూడా కలిపే తీసుకుని వెళ్తున్నారు ప్రజల దగ్గరికి. అంటే చాలా చోట్ల మరి గన్ని వీరయ్య గారు చేస్తున్నారు, కార్యక్రమాలు చేస్తున్నారు. మరి ఎక్కడ జనసేన సంబంధించిన కేడర్ కానీ జెండాలు కేడర్ వెళ్తుంది. నేను తిరిగేదాకా ముగ్గురు మాకు ఎటువంటి ఇబ్బందులు లేని మూల ఆయన ఒక పక్కన చేసుకెళ్తా ఉంటే మేము పక్కన మా కార్యక్రమాలు. ఉమ్మడి కార్యాచరణ అన్నప్పుడు ఇద్దరు ఉండాలి కదా నాయకులు. అంటే మొత్తం అంతా కవర్ చేసుకుంటాకి మొత్తం అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. అవకాశం ఉన్న రోజులలో మేము కలుస్తున్నాం, మాట్లాడుకుంటూ వెళ్తున్నాం. ఎవరికి ఎటువంటి ఇదే నడుస్తుంది అన్నారు. ఎక్కడ కూడా అన్ని చోట్ల అన్ని కాన్స్టిట్యూన్సీలో కూడా జనసేన టీడీపీ పొత్తే కానీ నాయకుల మధ్య ఐక్యత లేదనేది ప్రచారం జరుగుతుంది. అది మీ కాన్స్టిట్యూన్సీ కూడా వర్తిస్తుంది. అది ఏముంది, ఎదర ప్రతిపక్షాలు ఇప్పుడు అధికార పక్షం ఉన్న వైఎస్ఆర్సీపీ అలాంటి క్రియేట్ చేస్తానికి ప్రచారం చేసి దాన్ని రకరకాలు చెప్తున్నారు. ఎందుకంటే మేము ఇద్దరం కూడా అన్నదమ్ములకు మళ్ళీ ఉంటాం. మేము ఆంజనేయులు గారు మేము మాకు ఆ ఇబ్బంది స్నేహితులుగా కాన్స్టిట్యూన్సీలో ఉండొచ్చు, కానీ పార్టీ కార్యక్రమాలు చేయాలంటే 2 కలిపి చేయాలి కదా. పార్టీ పరంగా కూడా పార్టీ కూడా మీకు కింద గ్రౌండ్లోకి వెళ్తే మీకే తెలుస్తుంది. ప్రతి ఊళ్ళో కూడా ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు కూడా కలిపి మనం వెళ్దామని కేడర్ కూడా నిర్ణయించుకున్నాం. అసలు పొత్తు పెట్టుకుంటే కారణం ప్రజల్లోంచి వచ్చిన మూలనే మా అధ్యక్షులు పొత్తులో పెట్టుకున్నారు. అంతే తప్ప ప్రజలు టీడీపీతో కలిసి వెళ్ళమని చెప్పారా జనసేన పార్టీని? అందరూ కలిసి వెళ్తే మనం నెగ్గుతామని చెప్పి బలంగా చెప్పిన మూల ప్రజల యొక్క మన భవిష్యత్తు బాగుంది, రాష్ట్ర భవిష్యత్తు బాగుంది. జనసేన పార్టీ ఎన్ని సంవత్సరాలైనా వేరే పార్టీతో కలిసి వెళ్ళడం తప్ప సింగిల్ గా పోటీ చేసే అవకాశం రాదు. అలా ఎలా చెప్పగలరు మీరు? ప్రజలు అంటున్నారు కదా, మీరు ప్రజలకి ఈ రోజు ఈ నిర్ణయం ఉంది. ప్రజలంతా ఎలకాలం ఒకేలాగా ఉండదు కదా, బౌలంగా మారుతా ఉంటే రకరకాలుగా. ఈ టర్మ్ మాత్రం మీరు చంద్రబాబు గారితో వెళ్ళమన్నారు, 2029కి వచ్చిన వాళ్ళు మారొచ్చు అంటారు. అక్కడ ఆ రోజు పరిస్థితులను బట్టి మా అప్పుడే జనసేన పార్టీ వద్దని చెప్పంటే కూడా అది కూడా యాక్సెప్ట్ చేయాలిగా. అప్పుడైనా 2029లోనైనా. ఇప్పుడు ప్రజలు ఏం చెప్పారు? ప్రజల భవిష్యత్తు గురించి, రాష్ట్ర భవిష్యత్తు గురించి వెళ్ళేది. ఆ రోజు కూడా ప్రజల భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు గురించి ఎప్పటికైనా పార్టీ జనసేన పార్టీ కట్టుబడి ఉంటుంది. దానికి బట్టి ఎటువంటి పరిస్థితులు. ఎందుకని జనసేన పార్టీ సాక్షాత్ అధ్యక్షుడే 2 నియోజకవర్గాల్లో పోటీ చేస్తే ఓటమి పాలయ్యారు. ఇప్పుడు కూడా ఈ క్షణం వరకు ఏ నియోజకవర్గంలో పోటీ చేస్తారో చెప్పలేకపోతున్నారు. భయం ఉందా? ఎక్కడన్నా అధికార పార్టీ ఎక్కడన్నా ఓడిస్తారని భయం ఉందా? అధికారం ఇప్పుడు ప్రజాక్షేత్రంలో పోటీ చేసిన తర్వాత గెలుపోవటం సహజం. అది పార్టీ అధ్యక్షుడే గెలవకపోతే మీరు ఎలాంటి సంకేతం వెళ్తుంది పార్టీలో? అసలు గెలవపోయిన ప్రజల గురించి పోరాడుతున్నాడంటే అంత గొప్ప వ్యక్తిని మనం ఎక్కడ చూడలేం కదా. ఓడిపోయిన ప్రజలు ఆయనకున్నది నిబద్ధతగా మీరే అర్థం చేయాలి. ఎందుకంటే మనకి వీళ్ళందరూ ఎక్కడో దూకని కనవ పార్టీలకు బేస్తూ వచ్చింది. ఎవరిది లేకుండా ప్రజలనే నమ్ముకుని వచ్చిన పార్టీ జనసేన పార్టీ. ప్రజలకు ఏదో ఒకటి చేద్దామనే వచ్చింది. కానీ అడుగుతున్నారు కదా ఆయన, ఈశ్వరవారి యాత్రలు చేశారు, బస్సు యాత్ర చేశారు, ప్రజలు ఇంతమంది వేలల్లో లక్షలు వస్తున్నారు, కానీ ఓట్లు వేయట్లేదు నాకు, మీరు ఎందుకు వేయట్లేదు అని ఆయన ప్రశ్నిస్తున్నారు. అంటే ఆయన ప్రశ్నిస్తున్నా అంటే
మీరు ఇలా వచ్చి నేను ఓడిపోయినా కానీ ఇంత సేవ చేస్తున్నాను, అధికారంలో ఉంటే మీ భవిష్యత్తుని నేను ఇంకా మీ భవిష్యత్తుని నేను మార్చగలను అనే ఉద్దేశం ప్రజలు వినట్లేదు. వినే పరిస్థితి కనిపిస్తుందా మీకు ఎక్కడైనా? 100% చాలా మార్పు వచ్చింది ఇదివరకు ఇప్పటికి. 100% ఆయన వెంటే ప్రజలందరూ కూడా ఉన్నారు. 2024లో మరి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు 175 వైఎస్ఆర్సీపీ గెలుస్తున్నాం అన్నారు. మరి జనసేన టీడీపీ పొత్తు ఎన్ని గెలుస్తారు? మాకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం 100% గ్యారంటీ. అంటే 175 అనేది ఒక నియంత పోకడ. ఎక్కడైనా సరే ఒక ప్రతిపక్షం లేని ప్రభుత్వం ఎక్కడా కూడా సక్రమంగా నడిచిన దాఖలాలు లేవు. ప్రతిదీ నాదే అనుకోవడం కూడా అది ఎంతవరకు కరెక్టో ఆయన తెలుసుకోవాలి. అది ఎందుకంటే ప్రజల్లో వచ్చింది ఆయనకి 50%, సగం మంది వ్యతిరేకించారు. అందరూ కూడా ఆయన కావాలని కోరుకోలేదు. ఎలాగ అంటే మన రాజ్యాంగబద్ధంగా ఆయన కల్పించిన హక్కుని మనం అందరం గౌరవించి అందరం కూడా చేస్తున్నాం కాబట్టి అది ఉంది మనకి. ప్రజలు ఓట్లేసింది కదండి. అంటే 175 గెలుపుతాం అంటే అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది అంటే అక్కడ ఆ ప్రజలు ఆయా నియోజకవర్గాల్లో ఆయా సమస్యలను బట్టి ఆ వాతావరణం బట్టి నెగ్గుతాయి అంతే తప్ప మనం బలవంతంగా నెగ్గాలి ఏమని మా అల్టిమేట్ గోల్ అయితే ఎప్పుడు కూడా అట్లా బలవంతంగా నెగ్గి ప్రజలను హింసించే వ్యవహారం అయితే జరగదు. ఎందుకంటే ఇప్పుడున్న రోడ్లు మీరే చూసారా, రోడ్లు కానీ ఇప్పుడు జగనన్న కాలనీలు ఉన్నాయి, కాలనీలోకి వెళ్ళండి ఎక్కడైనా మౌలిక వసతులు ఉన్నాయా లేవా అని క్షేత్రస్థాయిలో తిరిగితే ఏమన్నా ఆందోళన చేశారా? ప్రభుత్వం ఒత్తిడి తెచ్చారా? 100% చేసాం మేము. జగనన్న కాలనీ పేదల కన్నీళ్ళని మా జనసేన అధ్యక్షుల పిలుపు మేరకు మేము ఇంచుమించు మాకు ఒక 3 days కార్యక్రమం ఇచ్చారు. ఆ కార్యక్రమాన్ని కూడా మేము చేసి డిజిటల్ క్యాంపెయినింగ్ ద్వారా మొత్తం రాష్ట్రం అంతా కూడా చేసాం మేము. అలాగే మా అధ్యక్షులు కూడా విజయనగరం జిల్లాలో కూడా పాల్గొన్నారు. దాంట్లో అధ్యక్షులు పాల్గొన్నారు, అభ్యర్థులు ఏం చేస్తున్నారు అనేది సమస్య. మేము ఇక్కడ మా కాన్స్టిట్యున్సీలో మేము కూడా చేసాం. మేము అలాగే ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా జరిగింది. అది జరిగింది గుడ్ మార్నింగ్ సీఎం అని, అది రోడ్ల గురించి అది చేసాం. ఉంగుటూరు నియోజకవర్గంలో రేపు ఎన్నికల సంగ్రామంలో పొత్తులో గన్ని వీరాయణ గారికి పార్టీ ఇచ్చింది అనుకుందాం, అప్పుడేంటి పరిస్థితి? మీరు ఎలా పనిచేస్తారు? మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి మేము కట్టుబడి ఆల్రెడీ ఆయన ఒక నిర్ణయం ప్రకటించారు. ఇప్పుడే వాళ్ళ మీడియాలో కూడా వచ్చింది. వేళ తెలుగుదేశం పార్టీతో కలిసే వెళదాం, ఒక్కవేళ ఏదన్నా అనివార్య పరిస్థితులు ఏర్పడితే ఆలోచిద్దాం, ప్రయత్నం చేద్దాం అంటారు. అంటే ఎక్కడో ఏదో జరుగుతుందండి అనుకోవచ్చా? ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయం మేము ఆయన వెనకాలే నడుపుతానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము మరి మీరు దరఖాస్తు చేశారా ఎమ్మెల్యేగా? ఉంగుటూరు ఎమ్మెల్యే కావాలి జనసేన పార్టీగా పోటీ చేస్తానని చెప్పి ఏమన్నా పార్టీని అధిష్టాన్ని అడిగారా? ఆల్రెడీ మీరు నిర్ణయిస్తే నేను పోటీ చేసి గెలుపుని తీసుకొస్తానని చెప్పారు. మీరుగా మీరు అడిగారా, లేకపోతే వాళ్ళు మిమ్మల్ని మేము క్యాండిడేట్గా ప్రకటించి ఆలోచించేస్తామని చెప్పి ఏమన్నా మీకు ఏమైనా సంకేతం ఇచ్చారా, మెసేజ్ ఏమైనా? నేను డైరెక్ట్గా చెప్పాను. చెప్పారు, ఏమని చెప్పారు? మా నియోజకవర్గాన్ని అభివృద్ధి పరుస్తానికి నాకు ఏమన్నా అవకాశం ఉంటే కల్పించండి, మీ నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటాను. అలాగే తప్పకుండా చూద్దాం, మనం పొత్తులో ధర్మం ప్రకారం వెళ్దాం, చూసి ఆలోచించి దాన్ని బట్టి నిర్ణయం తీసుకుందాం అని చెప్పి. ఆ ధర్మం ఎక్కడ లేకుండా ధర్మంగానే వెళ్దాం అన్నారా? అంతే. మీరు చాప కింద నీరులాగా ఉంగుటూరు కాన్స్టిట్యున్సీ మొత్తం అన్ని గ్రామాలు మీ సేవా కార్యక్రమాలు మీ ఫౌండేషన్ ద్వారా వెళ్తున్నారు, ప్రజల్లోకి వెళ్తున్నారు. కొన్ని గ్రామాల్లో మీ సేవను బట్టి బాగా మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తున్నారు, బాగుంది. పచ్చమట్ల ధర్మరాజు గారు ఎప్పుడు రాజకీయాలు లేరు, ఎక్కడ కలవాలనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది ఈ నియోజకవర్గం. మిమ్మల్ని ఎక్కడ కలవాలి అనే ప్రశ్న కూడా వస్తుంది. ప్రజలకు మీరు ఏ పలానా ప్రాంతాలు అందుబాటులో ఉంటున్నారా, లేకపోతే పలానా టైమింగ్స్ అని పెట్టుకున్నారా? ఒకవేళ మీరు వెళ్ళి ఆ ఊరు వెళ్ళి వాటరో లేకపోతే ఫుడ్ లేకపోతే ఇంకేదన్నా సేవా కార్యక్రమాలు చేయొచ్చు ఆ రోజు వరకు. తర్వాత పచ్చమట్ల ధర్మరాజు గారిని కలవాలంటే ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి అనే క్వశ్చన్ మార్క్ ఉంగుటూరు నియోజకవర్గంలో వినిపిస్తుంది. ఎట్లా? మా ప్రతి గ్రామంలో కూడా మా జన సైనికులు ఉంటారు. మిమ్మల్ని కలిసింది వేరు, మీ వెనకాల మీ ఎవరిని కలిసింది. వాళ్ళ ద్వారా మాకు ఏ రోజు ఏ ప్రోగ్రాం ఎక్కడ ఉంటుందో అన్నది వాళ్ళ దగ్గర డేటా ఉంటుంది. వాళ్ళ ద్వారా వాళ్ళు ఆ గ్రామం నుంచి వాళ్ళ ద్వారా వచ్చింది, వాళ్ళ ఊర్లో ఏమన్నా సమస్యలపై వస్తే ఆ సమస్యలను మేము
మాట్లాడుకుని ఎలా చేద్దాం అనుకుని వాళ్ళతో చర్చించుకున్న తర్వాత ఎప్పుడు మేము ఇక్కడ మా ఆఫీస్లో ఎప్పుడు ఉంటాం. అదే మీకు నాకున్న సమాచారం గుంటూరు నియోజకవర్గంలో ధర్మరాజు గారికి వెళ్ళడానికి అవకాశం కుదరట్లేదు, ఎక్కడుంటారో తెలియట్లేదు అనే ప్రశ్న ప్రజలను చూస్తాం. అయితే ప్రజాక్షేత్రంలో ఉంటాం, లేకపోతే ఆఫీస్లో ఉంటాం. నేను ఎక్కువ ఇప్పుడు మనకి ఇది ఎలక్షన్ దగ్గరకు వచ్చింది కాబట్టి ఎలక్షన్ ఆల్రెడీ ఇంకా ఇప్పుడు మీకు ఏం 75 రోజులు అంటే పెద్ద ఇష్యూ కాదు, అది ఆల్రెడీ ఎలక్షన్ ఆల్రెడీ 1 year నుంచి కూడా అలా ప్రతి గ్రామం కూడా తిరుగుతాం అన్ని కంటిన్యూ. ఇప్పుడు ఏంటంటే ఎలక్షన్ దగ్గరికి వచ్చినప్పుడు మిమ్మల్ని కలిసి మా ఊర్లో ఇది సమస్య ఉంది, మీరు గెలిస్తే చేస్తారా అని అడిగితే అలా ప్రతి గ్రామం కూడా ఆశలు ఉంటాయి కదా వాళ్ళకి. 100% ఆ ఊరు వెళ్తున్నాం. ఆ ఊరు వెళ్ళిన తర్వాత వాళ్ళందరినీ నిర్ణయం తీసుకోమని ఏంటంటే గ్రామ ప్రజలందరూ కలిపి వాళ్ళ ఊరికి ఏం కావాలో వాళ్ళ నిర్ణయం తీసుకుని మనం ఏం చేయాలి ఏంటి, మా జన సైనికులను అందరినీ కూడా మీరు ఒక డేటా తయారు చేసుకోండి. మనం ఇప్పుడు ఎలక్షన్ చేస్తున్నాం కదా, ఏదైతే మన నాయకుడు ఆశపడుతున్నాడో దేని గురించి అయితే మన పార్టీ పెట్టాము, ఆ పార్టీ ఆశయాన్ని మనం తీసుకెళ్లాలంటే ముందే మన దగ్గర డేటా ఉండాలి. దాన్ని బట్టి మనం ఏం చేద్దామని మనం చెప్పుకుని మనం వెళ్దాం, దాన్ని బట్టే చేద్దామని. మేము కూడా వాళ్ళు కూడా మేము ఎక్కడైతే వెళ్తున్నామో వాళ్ళ సమస్యలు ఉన్న వాళ్ళు అక్కడికి వస్తాం జరుగుతుంది. అలాగే మా ఆఫీస్ దగ్గర కూడా వస్తూ ఉంటారు. మా ఆఫీస్ దగ్గర ఎప్పుడు ఇక్కడ ఉంటూ ఉంటారు, ఆఫీస్లో చెప్తూ ఉంటారు. వాళ్ళు వచ్చి మాకు ఇంటిమేట్ చేస్తే మళ్ళీ మేము వెళ్తాం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ ఉంగుటూరు నియోజకవర్గం ఎమ్మెల్యే గారు నిన్న కూడా మాట్లాడారు, 100కి 100% ఉంగుటూరు నుంచి భారీ మెజార్టీతో గెలవబోతున్నాం. అలాగే ఈ నియోజకవర్గంలో జనసేన పార్టీ గల కార్యకర్తలు లేరు అనే స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఏం స్పందిస్తారు మీరు? ఎవరు పోటీ చేసినా భారీగా నెగ్గుదాం అనుకుంటారు. అలాగే మాది కూడా మీరు చెప్పాలిగా ఆ మాట. మేము 100% భారీ మెజార్టీ కాదు, ఈ జిల్లాలో ఎక్కడ రాని మెజార్టీతో ఈ నియోజకవర్గంలో గెలుస్తున్నాం. ఇప్పుడు జనసేన టికెట్ ఇస్తే టికెట్ రేపు ఇద్దరులో ఇప్పుడు ఇక్కడ జనసేన అయినా తెలుగుదేశం అయినా జిల్లాలో అత్యధిక మెజార్టీ వచ్చే ఉంగుటూరు కాన్స్టిట్యున్సీ. మరి ధర్మరాజు గారు పోటీ చేస్తే ఎలా ఉండదు? నేను పోటీ చేసిన అదే అండి. ఏదైనా తెలుగుదేశం అయినా జనసేన అయినా ఏది పోటీ చేసినా ఒకే రకంగా ఉంటుంది. అది మటుకు 100% గ్యారంటీ. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతారని అంటున్నారు. మరి అది ఆ రోజున ఆ నిర్ణయం తీసుకుంటారు వాళ్ళు. ఫైనల్ గా అన్ని మనకి. మీరు అదే కోరుకుంటున్నారా లేకపోతే పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలా? మేము మా పార్టీ తరఫున మాకు కళ్యాణ్ గారు సీఎం అయితే బాగుంటుందని మాకు ఉంటుంది. మా పర్సనల్ గా ఉంటుంది. పార్టీ నిర్ణయం వేరు, వ్యక్తిగతంగా పొత్తులు అయితే సాధ్యపడే అవకాశం లేదుగా. దాన్ని ఏం చెప్తా ఉండదు. ఆ రోజు పరిస్థితులను బట్టి ఏదైనా రాజకీయంలో జరగదు ఏముంటుంది, ఏదైనా జరగచ్చు. అంటే ఆయన కూడా ఒకసారి పదవులు ముఖ్యం కాదు, అధికారం రావడం ముఖ్యం. అంటే ఇక్కడ ఎలా కనబడుతుందంటే ఉన్న వైఎస్ఆర్సీపీ అధికార పార్టీని కక్షాదింపుగా దించేసి ఈ గవర్నమెంట్ మారడం పాలసీ ఉంది తప్ప ప్రజలకి ఏం చేద్దాం, ప్రజలకు మీరు చెప్పుకుంటే ఆటోమేటిక్ ప్రజలే దించేస్తారు. మేము కక్ష సాధింపుగా కాదు, వైఎస్ఆర్సీపీ ప్రజల్ని కక్ష సాధింపుందని ఆ కక్ష నుంచి విముక్తి చేద్దామనే ఉద్దేశంతో జనసేన పార్టీ దాని విముక్తి వైఎస్ఆర్సీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ చేద్దాం అన్న ఉద్దేశంతో ఉంది తప్ప వైఎస్ఆర్సీపీ మీద కక్ష సాధింపు కాదు. ఆయన కూడా మంచి పనులు చేస్తే నేను కూడా అభినందిస్తాను, నేను కూడా ఇలాగా ప్రజల్లోకి వెళ్ళవలసిన అవసరం లేదని డైరెక్ట్ గా మా కళ్యాణ్ గారు చెప్పారు. మరి పేదలకి దరిదాపుగా 2 లక్షల కోట్ల రూపాయలు స్కీములు నవరత్నాలు అమలు చేస్తున్నారు కదా, మరి పేదల ప్రజలు బాగుంటాం జనసేనకి ఇష్టం లేదా? అల్టిమేట్ గా మనకి ఏదైతే అభివృద్ధి ఉండాలి, మన సేవా కార్యక్రమాలు కూడా ఉండాలి. రెండిట్లలో కూడా అభివృద్ధి లేకుండా నేను ఎంతసేపు వీళ్ళకి వేస్తున్నా అంటే ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? వాళ్ళు కూడా మీ వాటర్లకి ఆంధ్రప్రదేశ్ లో వాటర్లు పేద ప్రజలు. అదేనండి. ఇప్పుడు ఈ రోజు కూరగాయలు కానీ పెట్రోల్ కానీ ఇవన్నీ ఇస్తున్నారు. 2 లక్షల కోట్లు మళ్ళీ వాళ్ళే తీసుకుంటున్నారు కదా. వీళ్ళు ఇప్పుడు ఇచ్చిన వాళ్ళు అందరి దగ్గర కూడా డబ్బులు ఉంటే వీళ్ళు మన రాష్ట్రం ఏమన్నా ప్రజల దగ్గర ఇదివరకటి కన్నా ఇప్పుడు ఏమన్నా ఫైనాన్షియల్ గా అందరూ బాగున్నారా? మీరు వస్తే ఏం చేస్తారు? పోనీ మీరు వస్తే ఇదే మీరు కూడా ఏం చేస్తారు? టీడీపీ జనసేన కలిసి వస్తే ప్రజలకి ఏమన్నా ధరలు ఒకేసారి తగ్గించేస్తారా? పెట్రోల్ రేట్లు తగ్గిస్తారా? డీజిల్ రేట్లు తగ్గిస్తారా? 100% దానికి వాళ్ళందరికీ కూడా ప్రజలకి ఆమోదయోగ్యంగా ఉండేటట్టు అన్ని కూర్చుని చర్చించుకుని దాని ద్వారా వాళ్ళకి కొనుగోలు శక్తి పెంచేదానికి 100% కృషి చేస్తాం.
దానికి మటుకు మేము కట్టుబడి ఉన్నామని మీకు చెప్పాం. అంటే సాధ్యపడిద్దా అంటున్నాను, ఎందుకంటే రాజకీయ సా- నాయకుల అంటే వాగ్దానం అనేది మా జనసేన పార్టీలో వాగ్దానాలు కాదు, దాన్ని నెరవేర్చడానికి సాయశక్తిలా కూడా కృషి చేసి పోరాడే పటిమ ఉన్న నాయకుడు మా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అని చెప్తున్నారు. మరి ఆయన ముఖ్యమంత్రి కారని అన్నారు కదా, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అన్నప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారు? జగన్ గారు మన ఒకసారి చంద్రబాబు గారు చెప్పి చేయాలా? అసలు ఎవరికి చెప్పే చంద్రబాబు నాయుడు గారికి చెప్పి మేము కూడా ప్రభుత్వంలో భాగస్వాములం. అంటే ముఖ్యమంత్రి ఎవరు అన్నది అది ఇక్కడ ఉండేటప్పటికి 100% మా పాత్ర కూడా ఉంటుంది కాబట్టి ఇప్పుడు దాన్ని కూడా ముందు ఆల్రెడీ వాళ్ళ స్థాయిలో వాళ్ళు చర్చించి నిర్ణయం తీసుకున్న తర్వాతే అన్నీ కూడా. గతంలో కూడా టీడీపీ జనసేన కలిసే ఉన్నారు, బీజేపీ అలయన్స్ ఉంది. ఆ రోజున టీడీపీకి అధికారంలో ఉన్నాడు, జనసేన పార్టీ ప్రజలకి ఏమి చేయలేదని ఇప్పటికి కూడా ప్రచారం జరుగుతుంది, ఇప్పటికి కూడా జనాలకు కూడా చేస్తున్నారు. మళ్ళీ వీళ్ళిద్దరు పొత్తులు వెళ్తారు, రేపు పొద్దునకి ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్ర ప్రజలకి ఏం ఉరగబెట్టేది ఏముంది అంటున్నారు. మనకు అప్పుడు బయట నుంచి మద్దతు ఇచ్చారు తప్ప ఎక్కడ పోటీ చేసిన అంటే నాకు ఆ రోజుల్లో అంత అవగాహన. ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఆ రోజు కూడా విడిపోయిన రాష్ట్రం, ఇప్పుడు 14 విడిపోయిన రాష్ట్రంలో కూడా కొత్తగా వచ్చిన రాష్ట్రం సీనియర్ అని ముఖ్యమంత్రి గారిని చంద్రబాబు గారిని గెలిపించారు. అప్పుడు కూడా మీరు కూడా సపోర్ట్ చేశారు. మరి ఏపీలో ఎప్పుడు కూడా మరి పర్టికులర్గా పేద ప్రజలకి న్యాయం చెల్లదన్నది, జనసేన పార్టీ కలిసి ఉండి కూడా జనసేన పార్టీ ద్వారా మాకు ఎలాంటి న్యాయం చెల్లదన్నది ఒక అభియోగం ఉంది. అభియోగం అంటే మనకు కొత్తగా ఉన్నప్పుడు ఒక విత్తనం నాటిన తర్వాత ఆ రోజు ఫలాలు వచ్చేవి కదా, దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటా వెళ్ళాలి. ఇంప్లిమెంట్ చేసుకుంటే ఈ రోజున రాష్ట్రానికి ఈ పరిస్థితి అందరికీ వర్తిస్తుందిగా. వైసీపీ గవర్నమెంట్ కూడా మీరు 14లో రాష్ట్రం విడిపోయింది, 19లో సీఎం అయ్యారు. మరి ఆయన కూడా ఇంకో కొంతకాలం 30 సంవత్సరాలు నా టార్గెట్ అన్నాడు. అప్పటికి మీరు వేసిన విత్తనం ఎవరు వేసినా, మీరు వేసినా వాళ్ళు వేసిన విత్తనం ఎతకాలి కదా. దాన్ని చేయాలంటే ఇప్పుడు పోలవరం అప్పుడు ఎంత పర్సంటేజ్ అయింది, ఈయన కాలంలో ఎంత చేశాడు. అలాగే అమరావతి మన రాష్ట్రానికి రాజధాని, అది రాజధాని కూడా ఏం చేశారు అంటే ప్రజలందరూ కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు అందరినీ కన్ఫ్యూజ్ చేసి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు. ఆ రోజున కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ని చేశారు, తర్వాత రాజశేఖర రెడ్డి గారు దాని కంటిన్యూషన్గా ప్రజలకు ఎలా బాగుందో దాన్ని చేసిన వల్ల ఈరోజు ప్రపంచంలోనే హైదరాబాదు ఒక నగరంగా ఏర్పడ్డారు. దాన్ని ఆ రోజునే రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే ఇదే పరిస్థితి ఉన్నాం. అమరావతి అంటేనే గ్రాఫిక్స్ అంటున్నారుగా. ఆ గ్రాఫిక్స్ అంటే మన ఊహా చిత్రం గీసుకుంటాం, దాన్ని అక్కడ ఇంప్లిమెంట్ చేయగలం. మనం ఒక లేదు అంత బడ్జెట్ తో పట్టింది, సెంట్రల్ గవర్నమెంట్ నిధులు కూడా ఖర్చు పెట్టింది, అంత ప్రజాధనమే. ఇప్పుడు అక్కడికి వచ్చింది ఎవరు సొంత డబ్బులు ఏం కాదు కదా. ప్రజాధనం చేసినప్పుడు అది అంతా ఆడిట్ అవుతూ ఉంటుంది, అన్ని జరుగుతూ ఉంటాయి. అవ్వలేదని చెప్తానికి ఏముంది, అక్కడ రోడ్లు ఇవన్నీ ఉంటాయి. అవ్వకపోతే అక్కడ వీళ్ళు దాన్ని తేల్చాలి. ఇప్పటికీ కూడా అక్కడ ఎడార్లుగానే ఉన్నాయి. కాకపోతే ఒక రాజకీయ పార్టీ సంబంధించిన బినామీలకి ఉపయోగపడింది తప్ప అది ప్రజలకు ఉపయోగపడే అమరావతి కాదనేది ప్రచారం. అసలు అదంతా ఉత్తు మాటలు. ఎందుకంటే అమరావతి కూడా హైదరాబాద్కి ధీటుగా, ఎందుకంటే సాక్షాత్ మన ప్రధానమంత్రి దాన్ని కూడా ఆయన కూడా వచ్చి చెప్పారు, అలా సహకరించుకుంటూ ఎదరికి వెళ్తా ఉన్నాయి. ఇప్పుడు కూడా ఈయన్ని ఇంప్లిమెంట్ చేయకుండా అమరావతిలో ఏదైనా ఒక కార్యక్రమం కానీ ఈయన వచ్చిన తర్వాత ఇంతగాని ఏమన్నా పెట్టిన దాఖలాలు ఎక్కడ మరి మేము చూడలేదు. మీకు ఏమన్నా తెలుసుంటే తెలియదు. సెక్రటేరియట్ ఇక్కడే ఉంటుంది అన్నారుగా, సెక్రటేరియట్ కూడా ఇక్కడే ఉంటుంది అన్నారుగా విజయవాడలోనే. ఇప్పుడు ఆల్రెడీ ఆ కట్టినట్లు కూడా కణవాయన్నీ ఉన్నాయి కదండి. ఇప్పుడు మీకు టిట్కో ఇల్లు ఉన్నాయి, ఇప్పుడు ఆ ఇల్లు కూడా ఇవ్వలేని ప్రభుత్వం ఇది. ఏంటంటే మనం దాంట్లో ప్రజాధనం కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసింది గత ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం అని అంటున్నారు. జనసేన టీడీపీ కలిసిన ప్రభుత్వం దోపిడీ చేసింది అంటున్నారు. దాన్ని తేల్చాలి కదా. అది ఇప్పుడు దోచిందో దోయలేదో సెకండరీ. ఇప్పుడు కంప్లీట్ అయిన ఇల్లుని పేద ప్రజలకు ఇవ్వాలి కదా. ఇప్పుడు మీ ఇల్లే ఉంది, సపోజ్ మీరు ఒక 4-5 నెలలు డోర్లు వేసుకుంటే మొత్తం చెదట్టేసి పోతుంది ఆటోమేటిక్. ఇప్పుడు అలా పోగొట్టేసిన తర్వాత చూపెట్టి ఇందులో అవినీతి జరిగిందంటే అది ఎంతవరకు కరెక్ట్? అంటే పేద ప్రజలు డబ్బులు వాళ్ళ దగ్గర లక్షల కోట్ల రూపాయలు వసూలు చేసి వారికి సరైన రీతిలో వారికి న్యాయం చేయలేదు అంటే ఇప్పుడు ఇల్లు ఇవ్వకపోవడం వల్ల వాళ్ళకి ఏమైనా లబ్ధి చేయకపోతుందా? ముందు ఇల్లు ఇచ్చి దాన్ని ఎవరిలోతే ఏదైనా చేసుంటే దాన్ని తేల్చిన మనకు న్యాయస్థానాలు ఉన్నాయి, అన్నిటిలో తేల్చుకోవచ్చు అన్నిటిని.
మనకు రాజ్యాంగబద్ధంగా మనం వెళ్ళవచ్చు, దాన్ని చేయాలి తప్ప ప్రజలను ఇబ్బంది పెట్టే పనులు ఎక్కడ చేయకూడదు కదా. ఇప్పుడు అది ఇస్తే ఒక పేదవాడు ఇల్లు కొనుక్కునేది ఎంతో, నాకు ఇల్లు ఉంటే చాలు ఎలాగైనా బతికేవచ్చు అనుకోండి. అలాంటి వాడిని కూడా ఇంట్లోకి వెళ్లకుండా దుర్మార్గంగా చదివటం అది కరెక్ట్ కాదనిపిస్తుంది. మీరు వస్తే ఇవన్నీ చేసేస్తారా? టీడీపీ జనసేన అధికారంలో రాగా అధికారంలో 100% ఏ అయితే ఉన్నాయో అవన్నీ కూడా ఎవరు అయితే అర్హులు అవుతారో అర్హులు అందరికి కూడా అన్ని పథకాలు కూడా లబ్ధి చేకూరేటట్టు 100% సాయశక్తిలో మేము ట్రై చేస్తాం. దత్తపుత్రుని ప్రజలు నమ్మాలా అంటున్నారు వైసీపీ వాళ్ళు. ఎవరికి చంద్రబాబుకి దత్తపుత్రుడు దత్తపుత్రుడు ఎవరికి ఏది అనేది వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ చెల్లిని తల్లిని చూడనుడు ఎవడో ఏదో ఒకటి అంటూ ఉంటాడు. దానికి మనం అంతలా రెస్పాండ్ అయ్యి ఒక మంచి కార్యక్రమం చేస్తాం అంటే వెనకాల 10 మంది వెనక లాగుతూ ఉంటారు. ముఖ్యమంత్రి గారు చెల్లి కూడా ఇప్పుడు ఆంధ్రలో మన మంజలాలో కూడా తిరిగారు, వెస్ట్ గోదావరిలో. మరి జగన్ రెడ్డి ప్రభుత్వం ఏం చేయలేదు, పోలవరాన్ని పక్కన పెట్టింది, ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని చెప్పి విమర్శలు చేస్తున్నారు. మీరు ఎలా స్పందిస్తారు జనసేన పార్టీ తరఫున? ఆవిడ చెప్పింది 100% కరెక్ట్. జరిగింది అదే కదా వాస్తవం, ఉన్న వాస్తవమే ఆవిడ చెప్పింది అది, అంతే తప్ప లేనిది ఎక్కడా లేదు కదా. ఇప్పుడు పోలవరం కంప్లీట్ అవ్వలేదు, అమరావతి కంప్లీట్ అవ్వలేదు, రాష్ట్రాన్ని దోచుకున్నారు అంటున్నారు. ఇప్పుడు మేము అప్పుడు భవన నిర్మాణ కార్మికుల గురించి కూడా ఒక ఉద్యమం చేశారు ఆ రోజు ఆ ఇసుక ఈ రోజు కూడా అసలు ఇసుక అనేది ఉచితంగా ఇస్తే కేసు పెట్టారు. ఈరోజు ఎక్కువ ధరకు కొనుక్కోమంటున్నారు జనాన్ని. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కో విధానం. అది ఎక్కడో పక్క రాష్ట్రంలో ఉంటున్న చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రాలో రాజకీయం చేస్తున్నారు. ఒక ఇల్లు వాళ్ళ సొంత ఇల్లు ఒకళ్ళు ఆ ఏపీలో లేదు. వీళ్ళకి అర్హత ఏముంది, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఓట్లు అడిగేమని అడుగుతున్నారు వైసీపీ వాళ్ళు. ఏముంది, ఇల్లు నేను అమరావతిలో ఇల్లు కట్టుకున్నాను, అమరావతి రాజధాని నేను ఇక్కడే ఉంచుతా అన్నాడు. అతను ఏం చేశాడు? ఇప్పుడు అమరావతి రాజధాని చేయలేదు కదండి. ఇప్పుడు అమరావతి రాజధాని తీనప్పుడు 3 రాజధానులు ఆ రోజునే చెప్పాలి. ఎందుకంటే ఆ రోజు ఈ రోజు చేస్తున్న మంత్రులు కాడి నుంచి అందరూ కూడా ఇదే రాజధాని, ఇక్కడే ఉంది ఇల్లు ఇవన్నీ. మనం ఎక్కడున్నాం అని కాదు, రాష్ట్రానికి ఎంత మేలు చేసాం అందుకు కావాలి తప్ప. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ ఉండి ఆంధ్రాలో రాజకీయాలు చేయొచ్చు అంటారు మీరు? ఎవరు ఎక్కడి నుంచైనా చేసుకోవచ్చు. ఇప్పుడు మన రాష్ట్రంలో ప్రజల భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు బాగుండే విధంగా నిర్ణయాలు తీసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు అందుబాటులో ఎప్పుడు ఉంటున్నారు. ఎందుకు ఇప్పుడు మాకు మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో ఎప్పుడు అవైలబిలిటీలో ఉంటున్నారు. దానికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అక్కడే ఉంటున్నారు. అంతమాట ఇప్పుడు ఆల్రెడీ అక్కడ ఇదివరకటి నుంచి ఉన్నదాన్ని ఇక్కడ తీసుకొస్తున్నారు. ఇక్కడ అవసరమైన రోజు తప్పకుండా ఇక్కడి నుంచే పరిపాలన కొనసాగి అధికారం వచ్చినప్పుడు వస్తారు. అధికారం లేనప్పుడు కూడా ఉంటున్నారు కదా. వస్తున్నారు, 4 రోజులు ఉన్నారు, మళ్ళా పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారుగా. ఇప్పుడు మనకి ఇక్కడ ఉంటున్నారండి, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఉంటున్నారు, 2 రోజులు ఆయన కూడా ఇంట్లోనే ఉంటున్నారు కదా. ఇంట్లోనే ఆంధ్రాలో ఉంటున్నాడు కదా, ఆంధ్రప్రదేశ్ లో ఉంటున్నాడుగా, పక్క రాష్ట్రం వెళ్ళలేదుగా సీఎం. ఎక్కడ ఉంటున్నాం అని కాదు కదండి, ఎక్కడ ఉన్నా మనకి అక్కడ పని జరుగుతుంది. మరి అలాంటప్పుడు అమరావతిలో ఉంటేంటి, వైజాగ్ లో ఉంటేంటి అలాంటారు ముఖ్యమంత్రి? ముఖ్యమంత్రిని ఎక్కడ ఉండమని ఏమంటలేదు కదా, ఎక్కడ పరిపాలన చేస్తే అమరావతి నుండి చేయాలని అన్నారు కదా, డిమాండ్ అదే కదా. అమరావతి నుండి కాదండి, అక్కడ ఉన్న సెక్టార్స్ అన్ని ఇక్కడ ఉండాలి. రకరకాలుగా విడదీసిన తర్వాత కోర్టుకు దుక్కి వెళ్ళాలి. ఇక్కడేమో పబ్లిక్ది అన్ని ఇక్కడ ఉండాలి, ఇంకో చోట ఉండాలంటే 3 చోట్లకి ప్రజల్ని ఒక పని మీద వెళ్ళాలంటే 3 చోట్లకి ట్రావెల్ చేయాలన్నట్టు నిర్ణయిస్తే అది కరెక్ట్ కాదు కదా. అలాంటప్పుడు ఈయన కూడా బలమైన ప్రతిపక్షంగా ఉన్నాడు ఆ రోజు. ఏమి ఆ రోజున ఉన్నాయి, ఆ రోజునే వ్యతిరేకించాలి. ఆయన ఏంటి ఎంత తక్కువ ఇస్తా అంటే ఎక్కువ ఇమ్మని చెప్పాడు ఆయన. అందుకే ఆ రోజున చెప్పకుండా ఆ రోజునే అగ్రెసివ్గా ఇక్కడ రాష్ట్రం కుదరదు, మీరు ఇలా చేస్తేనే ఇలా ఉంటుంది, లేకపోతే రేపు పొద్దున్న రాబోయే ప్రభుత్వం మాదే, మేము ఆ రోజు మారుస్తామని ఆ రోజు చెప్పుకుంటే ప్రజలందరూ కూడా హర్షిందరు. ఓకే, ఏం చెప్తారు ఫైనల్గా? ఉంటూరు నియోజకవర్గంలో రేపు మీకు సీట్ ఇస్తే మీకు తెలుగుదేశం పూర్తిగా సహకరించే అవకాశం ఉందా? 100% అందరూ కూడా సహకరించేటట్టు ఉంది. మాకు ఇచ్చినా సహకరించారో, ఒకవేళ తెలుగుదేశానికి వచ్చినా మేము కూడా సహకరించి ఇక్కడ వైఎస్ఆర్సీపీని ఓడించి జిల్లాలోనే అత్యధిక మెజార్టీతో జనసేన అయినా తెలుగుదేశం అయినా గెలిపిస్తామని మీకు చెప్పి. ఉంగుటూరు అనగానే ఎమ్మెల్యే వాసుబాబు గారు వివాదారహితుడు, అవినీతికి సంబంధం లేదు, మచ్చలేని నాయకుడు, 100% గెలుస్తారని చెప్పి ఆయన చెప్తున్నాడు, పార్టీ క్యాడర్ వాళ్ళు చెప్తున్నారు.
ఇప్పుడు ఎవరి పార్టీ వాళ్ళకి గెలుద్దామని ఉంటుంది, దానికి మనం కామెంట్ చేసేది ఉంది. మాకైతే మళ్ళీ ఏ నియోజకవర్గం మళ్ళీ పట్టం కట్టొచ్చు కదా, మీకు మీ జనసేన టీడీపీకి కట్టాల్సిన అవసరం ఏముంటుంది ప్రజలకు? మీరు అలాంటప్పుడు ప్రజలకు అవసరాలు తీర్చాలి కదా. తీర్చలేదంటారా ఈ 4.5 సంవత్సరాల్లో? ఎక్కడ ఇప్పుడు సాక్షాత్తు ముఖ్యమంత్రి ఇచ్చిన వాగ్దానాలు ఎన్ని నెరవేరినాయో చెప్పండి మీరు. మనకి 98% నెరవేరిందని ప్రభుత్వం చెప్తుంది. అలా అయితే మాకు బ్రిడ్జ్ కడతా అని చెప్పారు. అక్కడ గణపురం బొబ్బుల బ్రిడ్జ్ అంటే వాస్తవంగా మనకు కనిపించే చెప్పాలి, మనకు వాస్తవంగా కనిపించిన ఏం కాదు, ఏ బుక్ లో అయితే తెలియదు. ఆ బ్రిడ్జ్కి అసలు లేదు. ఎటు వచ్చినా మనకి మొత్తం 5 బ్రిడ్జిలు చెప్పారు. ఏంటి ముఖ్యమంత్రిగా ఉండగా 5 బ్రిడ్జిల్లో ఒక గుండుగోల్లో వర్క్ నడుస్తుంది. ఇప్పుడు ఆడెళ్ళేది కానీ అది ఎక్కడ వర్క్ జరగట్లే. ఏదో కూడా మామూలు మాట వరకు చేశారు, దాన్ని అయిపోయింది. ముఖ్యమంత్రి లేకముందు నేను రూపాయిన్నరకి ఇస్తానని చెప్పింది దాన్ని ఎక్కడా లేదు. అంటే మా కాన్స్టిట్యున్సీలో వచ్చి చెప్పిన ఆ పనులు ఎక్కడా నెరవేర్చినవి లేవు కదా. అసలు అలాంటి రోడ్లు పోస్తాను, రోడ్లు లేవు, మంచినీటి కొరత ఉంది. మరి కనవ పనులు అయినాయి అంటే మాకు కనిపించి. ఓకే, అంటే మీరు కనిపించినవి కూడా కనపడినట్టుగా చెప్తున్నారు జనసేన పార్టీ కనిపించింది బాగా. అంటే ఏం లేదు, మీరు ప్రజాక్షేత్రంలో రోడ్లు పోసారని మీరు అడగచ్చు. రోడ్డు పోతే పోసినట్టు ఉంటుంది, పోయకపోతే పోయినట్టు ఉంటుంది. మంచినీళ్ళు వస్తున్నాయా లేదని అడగచ్చు. మంచినీళ్ళు వచ్చినాయి అంటారు, లేకపోతే లేదని చెప్తారు. అలాగే మనకు వంతులు కట్టారా, ఆయన చెప్పిన వాగ్దానాల్లో ఐస్ ఫ్యాక్టరీలకి కరెంట్ 5 రూపాయలకి ఇచ్చారా, లేకపోతే ఆక్వాకి రూపాయి. వ్యాపారస్తులతో పాటు సామాన్యుడు కూడా బతకాలి కదా, మరి వాళ్ళకి కూడా స్కీమ్స్ ఉపయోగపడుతున్నాయి కదా. వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి కూడా అందుబాటులో ఉండేటట్టు. ఇప్పుడు డీజిల్ పెట్రోల్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్కడో ఒక్క ట్రావెల్ చేయాలి. ప్రతిదీ ఒకవేళ మన ఊరు తీసుకొచ్చి సరుకులు అమ్మాలన్నా ఏదో ట్రాన్స్పోర్ట్ మీద తీసుకురావాలి. ఆ డీజిల్ మీద ఎఫెక్ట్ పడుతుంది కదా. దాని ద్వారా తగ్గించుకుంటా వాళ్ళకు ఈయన ఇచ్చినవి అన్నా మనకి బ్యాక్ ఎండ్లో వాళ్ళకి ఉపయోగపడేటట్టు ఉండాలి తప్ప దాన్ని మళ్ళీ రివర్స్లో మనం తీసుకునేటట్టు చేయకూడదు కదా. ఫిబ్రవరి 3వ తారీఖున ఉంగుటూరు నియోజకవర్గం రాకదలరా కార్యక్రమం చంద్రబాబు గారి ప్రోగ్రాం నడుస్తుంది. దానికి ఎట్లా జనసేన నుంచి ఎలా స్పందిస్తున్నారు, ఎలా దాన్ని విజయవంతం చెప్పి ఆలోచన చేస్తున్నారు? మేము 100% మాట్లాడుకున్నాం. జనసేన తెలుగుదేశం పార్టీ భారీగా అందరం కూడా స్వచ్ఛందంగా భారీగా వెళ్ళి ఆ మీటింగ్ని జయప్రదం చేస్తున్నామని మీకు చెప్తున్నాను. లాస్ట్గా ఉంగుటూరు నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్తారు మీరు జనసేన పార్టీ ఇన్ఛార్జిగా? లాస్ట్గా ఉంగుటూరు ప్రజలందరినీ కోరుకునేది ఒకటే, మీరందరూ కూడా ఓటు వేసి మీ భవిష్యత్తుని మీరే నిర్ణయించుకునేటట్టుగా మీరందరూ ఓటు వేయాలని మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టీడీపీగా జనసేనకి వేయాలండి. ఈ రెండిట్లో ఏది ఉంటే దానికి, ఓకే, సైకిల్గా గ్లాస్గా అనేది రెండిట్లో ఒకటే గుర్తుంటుంది కాబట్టి రెండిట్లో దేనికి వేసినా మీ భవిష్యత్తు బాగుంటుందని, అలాగే మన రాష్ట్ర భవిష్యత్తు కూడా బాగుంటుందని మీ అందరికీ తెలియజేసుకుంటాం. ఈరోజు ఎంటీవీ బర్నింగ్ షోలో మరి ఉంగుటూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పచ్చమట్ల ధర్మరాజు గారు వారి అభిప్రాయాలు చెప్పారు. ఖచ్చితంగా ఈ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం జనసేన పార్టీ అన్ని విధాలా కృషి చేస్తుందన్నారు. 2024లో ఉంగుటూరు నియోజకవర్గం నుండి టీడీపీ టికెట్ ఇచ్చిన, జనసేనకి ఇచ్చిన భారీ మెజార్టీతో గెలుపు ఖాయం అని చెప్పి ధర్మరాజు గారు అంటున్నారు. ఒకవేళ జనసేనకి ఇస్తే జనసేన పార్టీ ఉంగుటూరు నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు చేసాము, సేవా కార్యక్రమాలు చేశాం కాబట్టి పచ్చమట్ల ధర్మరాజు భారీ మెజార్టీతో గెలవడం ఖాయం, ప్రజలు కూడా ఆ విధంగా సిద్ధంగా ఉన్నారని చెప్పి వారు చెప్తున్నారు. ఏదేమైనా రేపు ఎన్నికల రణరంగంలో ఉంగుటూరు నియోజకవర్గం చాలా కీలకంగా మారనుంది. సామాజిక వర్గాల ఓట్ల పరంగా చూస్తే మరి జనసేన పార్టీ సామాజిక వర్గాల ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. మరి ఈ సామాజిక వర్గాల ఓట్లు సమీకరణలో ఖచ్చితంగా ఈ రెండు పార్టీలు అనుకున్నట్టు జరిగితే 24లో ఏం జరుగుతుంది, విజయం ఎవరిని వరిస్తుంది అనేది తేలనుంది. మరి ఈరోజు ఎంటీవీ బర్నింగ్ షో కార్యక్రమంలో మరి ఉంగుటూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ జనసేన పార్టీ ఇన్ఛార్జి పచ్చమట్ల ధర్మరాజు గారు చాలా బిజీగా ఉన్నప్పటికీ కూడా ఈరోజు మా ఇంటర్వ్యూలో సమయం కేటాయించినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని త్వరతో ముగిస్తున్నాం. తింటే అలంకార్ స్వీట్స్ తినాలి, తినిపిస్తే అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ ఐటమ్స్ మాత్రమే తినిపించాలి. ప్రతి సందర్భం తీయని వేడుకతో ప్రారంభం. అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ టేస్ట్ మీరెక్కడా చూసి ఉండరు.
ఇక ముందు చూడరు. అందుకే రుచి, క్వాలిటీ, టేస్ట్ విషయంలో తగ్గేదేలే. అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ ఎక్కడ ఉందో ప్రతి నిత్యం అక్కడ ఆనందం ఉప్పొంగుతుంది. ఇది హ్యాపీ టైమ్, స్వీట్ మూమెంట్. లెట్స్ కమ్ అండ్ ఎంజాయ్ at Alankar Sweets and Bakers, Rama Mahal Center, RR Peta, Yeluru, Fire Station Center, Yeluru.